వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా జమ్మిగడ్డలోని కుషాయిగూడ PHCలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రమాదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది. శ్రీ ప్రసూతి, ఆర్థోపెడిక్, పిల్లల వైద్యం, కంటి, దంత వైద్య నిపుణులు పాల్గొని సేవలు అందించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగిన శిబిరంలో మొత్తం 384 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు. నా పేరు డాక్టర్ రమాదేవి అండి. నేను PHC కుషాయిగూడ మెడికల్ ఆఫీసర్. ఈరోజు 25 మార్చ్ 2026 ప్రజా ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రాం కింద మన PHCలో ఈరోజు 9 to 1 o'clock వరకు స్పెషాలిటీ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇందులో 6 స్పెషాలిటీ క్యాంప్స్ జరిగాయండి. గైనిక్, పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్స్, డెంటల్ అందరూ రావడం. వీటికి ప్రజల స్పందన చాలా బాగుందండి. టోటల్ 384 పేషెంట్స్ వచ్చారు. అన్ని స్పెషలిస్ట్ వాళ్ళు ఎవరెవరికి ఏ పేషెంట్స్కి ఏ విభాగాన్ని పంపించాలో మేము ముందే చూసుకొని వాళ్ళని అక్కడక్కడ పంపించడం జరిగింది. ఆయా స్పెషలిస్ట్ వాళ్ళందరూ వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం ఉన్న వాళ్ళకి మల్కాజ్ ఏరియా హాస్పిటల్ కానీ గాంధీ కానీ ఉస్మానియాకి రిఫర్ చేయడం జరిగిందండి. వాళ్ళని మళ్ళీ మేము ఫాలోఅప్ చేసుకొని ట్రీట్మెంట్ పూర్తి చేస్తాము. చెప్పండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.